ప్రముఖ సంస్థ వంటి మ్యాక్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి హైదరాబాద్ లొకేషన్ నుండి ఫుల్ టైం జాబ్ కింద హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క జాబ్ గాను మనకి 40,000 ఫర్ మంత్ అయితే శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి మ్యాక్రో కంపెనీ నుండి వచ్చేసి హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ టైటిల్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో ఇదొక పర్మనెంట్ జాబ్ అనమాట. హైదరాబాద్ లొకేషన్ నుండి అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. హైదరాబాద్ ఉన్న బ్రాంచ్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది యాజ్ ఏ రీసెర్చ్ అసోసియేట్ అనే జాబ్ రోల్ కోసం. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ అనమాట. సో దీనికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మనము ఈ యొక్క రీసెర్చ్ బేస్ చేసుకొని పర్ఫార్మ్ డీటెయిల్డ్ సెకండరీ రీసెర్చ్ టు క్రియేట్ ఏ కాన్ఫరెన్సివ్ లైక్ మనకి ఫుడ్ కావచ్చు, న్యూట్రిషన్, ఫార్మాసిటికల్ కావచ్చు, ప్రొడక్ట్ ఇంక్లూడింగ్ డ్రగ్స్, క్లినికల్ స్టడీస్ అండ్ మెడికల్ డివైసెస్ మీద అయితే మనం రీసెర్చ్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత డేటా క్యాప్చర్ అయితే చేయాలి, లైక్ కలెక్ట్ చేయడం, అనలైజ్ ది డేటా చేయడము, ఇలాంటి అన్ని మాన్యువల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడము, తర్వాత క్లినికల్ ట్రయల్ రిపోర్ట్ చేయడం, అలాంటివన్నీ డేటా క్యాప్చర్లో అయితే ఇంక్లూడ్ అయితే ఉంటుందన్నమాట మనం బేసిక్గా వర్క్ చేసేటప్పుడు. దానితో పాటు ఇన్ఫర్మేషన్ సింథసిస్ అయితే ఉంటుంది. దానితో పాటు మనకి రిపోర్ట్ ప్రిపరేషన్ ఉంటుంది, లైక్ మనకి డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి డాక్యుమెంట్ ఫార్మాట్లో సో ఈ యొక్క ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యూస్ పర్పస్లో యూస్ చేసే విధంగా ఈ యొక్క రిపోర్ట్ ప్రిపరేషన్ అయితే కూడా చేయాలన్నమాట. దెన్ మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే బీఎస్సీ లేకపోతే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, ఫుడ్ సైన్స్ చేసిన వాళ్ళు, లేకపోతే ఫుడ్ టెక్నాలజీ ఆర్ న్యూట్రిషన్ ఆర్ రిలవెంటెడ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీలో గ్రాడ్యుయేషన్ ఇయర్ 2022 నుండి 2024 పాస్ అవుట్ అయిన బ్యాచెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ యొక్క క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళకి వచ్చేసి ఈ యొక్క వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇది వచ్చేసి క్వాలిఫికేషన్ అనమాట. దెన్ మనకి నాలెడ్జ్ స్కిల్స్ విషయానికి వస్తే మీరు సైంటిఫిక్ ఈ యొక్క టర్మినాలజీ అండ్ రీసెర్చ్ మెథడాలజీస్ మీద నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. రెగ్యులారిటీ అథారిటీస్ అండ్ గైడ్ లైన్స్ రిలేటెడ్ ఫుడ్, డ్రగ్స్, క్లినికల్ ట్రయల్స్, మెడికల్స్ అండ్ డివైసెస్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గుడ్ అనలిటికల్ అండ్ డేటా కలెక్షన్ స్కిల్స్ ఉండాలి. అటెన్షన్ టు డీటెయిల్, సర్చ్ ఫర్ అన్ అనేది రిలవెంటెడ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. దెన్ ఫైనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, న్యూట్రిషన్, ఫుడ్ సైన్సెస్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో మనకి అప్ టు మీరు 30 సెప్టెంబర్ వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.